అక్టోబర్ 17వ తారీఖు రాత్రి ఇర్ఫాన్ అనే వ్యక్తిని ఎఫ్రాన్ అనే వ్యక్తిని గడిపర్తి ఇర్ఫాన్ అనే వ్యక్తిని స్వర్గపురి 2లో హత్య చేయడం జరిగింది. ఇది అందరికీ తెలిసిన విషయమే నర్సరావుపేటలో. అయితే నిన్న పోలీసు వాళ్ళు ఇతన్ని చంపింది నాగరాజు అనే వ్యక్తి అని నిన్న మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి ఎఫ్ఐఆర్ కాపీ ప్లస్ రిమాండ్ రిపోర్ట్ రెండు కూడా ఈరోజు కోర్టు వారికి సబ్మిట్ చేయడం జరిగింది. ఈ రెండింటిని కూడా మీకు విలేకరులందరికి కూడా ఈ కాగితాలు కూడా మీకు అందజేసే కార్యక్రమం చేస్తాం. సో దీనిలో నాగరాజు అనే వ్యక్తి మాత్రమే ఈ హత్య చేశాడు. అతను ఒక్కడే చేశాడు, ఎవరి ప్రమేయం లేదు. అతన్ని ఈ ఇర్ఫాన్ అనే వ్యక్తి డబ్బులు ఇవ్వకుండా అతన్ని చిత్రహింసలు పెట్టడం వలన అతను ఏదో కొన్ని వీడియోలు ఇతని మీద వీడియోలు కూడా తీసి అతన్ని బాగా ఇబ్బంది పడుతూ అతన్ని ఒక తోటి సహాయకుడిగా లాగా కాకుండా ఒక తన కింద పనిచేసే వ్యక్తిగా ఇల్ట్రీట్ చేయటం వల్ల అతను ఈ హత్య చేశాడని చెప్పి అతనే స్వయంగా ఒప్పుకోవటం, దానికి సంబంధించిన వీడియోలు తీయటం, వీడియోలు కూడా పోలీసులు భద్రపరచటం, అట్లానే క్లియర్గా రిమాండ్ రిపోర్ట్లో అతన్ని ఈ హత్య చేసినందుకు కారణాలు ఏమిటి కూడా క్లియర్గా పోలీసు వారు పేర్కొనడం జరిగింది. అయితే నిన్న కోర్టుకి సబ్మిట్ చేయడం జరిగింది. సో దీని ద్వారా ఈరోజు అదే అరమందర బాబు అబద్ధాల అరవింద్ బాబు అని ఈరోజు నిరూపించుకున్నాడు. లెగిస్తే అబద్ధాలు చెప్పటం. ఈరోజు ఎందుకు ఇలాంటి సంఘటనలు హత్యలు చేసినప్పుడు కూడా ఎదుటి వారి మీద హత్య నెట్టి వైసీపీ వాళ్ళ మీద మేము చేసామని, అట్లానే ఖాదర్ అనే వ్యక్తి వాళ్ళ తమ్ముడు అనే వ్యక్తి క్రిస్టియన్ పాలెంలో ఉంటారు, వాళ్ళు ఏదో చేశారని చెప్పి వాళ్ళ మీద చేయటం, వాళ్ళ వెనకాల నేనున్నానని చెప్పటం, కేవలం వ్యక్తిగత దోషంలు, వ్యక్తిగతంగా అతను మా మీద దుష్ప్రచారం చేయటం, గుడ్డగాలు చేయటం. ఈరోజు క్లియర్గా పోలీసు వారు మమ్మల్ని ఇరికించాలని, మమ్మల్ని కేసులో పెట్టాలని, ఖాదర్ కుటుంబ సభ్యుల్ని నన్ను కేసులో పెట్టాలని చెప్పి హోమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేశాడు, ఇన్ఛార్జ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళాడు. పోలీసు వాళ్ళు ఇంకా రోజు వాళ్ళ మీద ఒత్తిడి చేయటం, వాళ్ళ మీద ప్రెస్ మీట్లు పెట్టడం, ఐజీ గారిని గెలవటం, ఎస్పీ గారిని గెలవటం, ఇవన్నీ కూడా చేశాడు. ఏది చేయాలో అవన్నీ కూడా చేశాడు. ఇవాళ ఏమైంది, వాస్తవాలన్నీ బయటపోయి దాదాపు చనిపోయి అతను 17వ తారీఖు చనిపోతే 14, ఇవాళ 17 రోజులు దీని మీద పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేశారు, మళ్ళీ వెరిఫై చేశారు. పూర్తిగా ఈ ఖాదర్ అనే వాళ్ళ బంధువుల్ని, వాళ్ళ భార్యల్ని అందరినీ కూడా స్టేషన్ పిలిపించి విచారణ చేసి కాల్ డేటా తీసుకొని పక్కాగా ఈరోజు సాక్ష్యాలతో సహా, వీడియోలతో సహా ఈరోజు కోర్టుకి ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఎందుకు నువ్వు పరువు తీసుకుంటావు, ఎందుకు ఇలాంటి ఆరోపణలు మాట్లాడి చిల్లరగా మాట్లాడి రాజకీయాల్ని ఇలాంటి అనవసరమైన వ్యక్తిగత ఆరోపణలు, వ్యక్తిగత దూషణలు చేసే కార్యక్రమం ఎందుకు చేస్తున్నారు అని ఈరోజు నేను అడుగుతున్నాను. ఇదే బాలకోటి రెడ్డి హత్యను కూడా ఇదే విధంగా చేశాడు.
ఇంకా అబద్ధాలు, ఇంకా ఇది అబద్ధం అయినప్పుడు ఇవన్నీ కూడా అబద్ధాలే. నేను చెప్పేది ఏంటంటే ఈ అబద్ధాలన్నింటినీ పదే పదే చెప్తూ వచ్చాను. నేను గతంలో కూడా చెప్పాను అనేక సార్లు. నీ సాక్ష్యాలు ఏమైనా ఉంటే తీసుకురమ్మని చెప్పాను. ఏమి తేడు, సాక్ష్యాలు ఏం మాట్లాడు, ఎక్కడ మీడియా వస్తే అక్కడ మాట్లాడతాడు. నిన్న గుడుల దగ్గర కూడా మాట్లాడుతున్నాడు ఈ హత్యల గురించి. ఎంత చీప్ అంటే నిన్న వాళ్ళు ప్రొడ్యూస్ చేసి పోలీసు వారు వ్యవహరిస్తే కార్తీక మాసం గుడుల దగ్గర కూడా హత్యల గురించి దీని గురించి మాట్లాడుతున్నాడంటే ఇతను నిజంగా ఎంత దిగజారిపోయి మాట్లాడుతున్నాడో స్థానిక శాసనసభ్యుడు. ఒక దిగజారుడు మాటలు, దిగజారుడు చేతలు, ఏ ఒక్క పని చేయలేడు. ఇదిగో ఇలాంటి ఆరోపణలు చేసి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నాడు. ఇదే బాలకోటిరెడ్డి హత్యలో కూడా ఇదే విషయం జరిగింది. అప్పుడు కూడా చెప్పాం మేము, అయ్యా మీ పార్టీ వాడు చంపాడు వెంకటేశ్వర రెడ్డి, అతనే సరెండర్ అయ్యాడు. అతన్ని నీ ఫోటోలు పెట్టుకొని దిగిన ఫోటోలు ఉన్నాయి. తెలుగుదేశం కాదు వైసీపీ. ఎటువంటి ఆరోపణలు చేయరు, ఎటువంటి ఆధారాలు చూపించడు. ఈ విధంగా దీని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, ఇతని అబద్ధాలు చెప్పటం ప్రజలు ఇప్పటికైనా గమనించాలి. నరసరావుపేట ప్రజలు ఇప్పటికైనా ఇతని వ్యక్తిత్వం ఏంది, ఇతను ఎలాంటి వాడు అనేది ఈరోజు గమనించాలని చెప్పి ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇలాంటి చీప్ మెంటాలిటీ, చీప్ పనులు చేసే కార్యక్రమాలు రాజకీయాల్లో సరిపోవు. ఇది కరెక్ట్ కాదు. కాబట్టి మా ప్రభుత్వం అన్నప్పుడు ఏమైనా అన్యాయంగా కేసులు పెట్టామా? ఈరోజు అన్యాయంగా మా మీద ఒక మర్డర్ కేసు పెట్టాలని ఇంత దుర్మార్గంగా ఇన్ఛార్జి మంత్రి గారి దగ్గర తిరుగుతాడు, హోమ్ మినిస్టర్ దగ్గర తిరుగుతాడు, అందరి దగ్గర కంప్లైంట్ ఇస్తాడు. ఇదే సోద్యమో నాకు అర్థం కాదు. ఇదేమి రాజకీయం? ఇలాంటి రాజకీయాలు చేసి ఎన్ని రోజులు బట్ట కడతావు? ఎన్ని రోజులు నువ్వు రాజకీయాల్లో మనుగడ సాధించగలవు? అనవసరంగా అన్యాయంగా ఆ క్రిస్టియన్ పాలనలో కాదర్ని ఇరికించాలని, కాదర్ తమ్ముడిని ఇరికించాలని నీ ప్రయత్నాలన్నీ తప్పు, నువ్వు చెప్పినవన్నీ అబద్ధాలు అని ఈరోజు పూర్తిగా సాక్ష్యాలతో సహా ఈరోజు పొందుపరచడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా అబద్ధాలు మానుకొని విలువైన రాజకీయం చేయండి, విలువల గల రాజకీయాన్ని చేయండి, ఆదర్శంగా నిలబడండి. ఇది నేను చెప్పేది. ఎమ్మెల్యే గారికి నేను ఇదే చెప్పదలుచుకున్నాను. ఇవాళ ఒక ఎస్సీ కుర్రవాడు చనిపోయాడని చెప్పి మళ్ళీ ఆరోపణలు చేయటం, వాళ్ళ చేత ప్రెస్ మీట్లు, ఇలాంటివి వద్దు. పోలీసు వారు క్షుణ్ణంగా 17 రోజుల నుంచి ఇన్వెస్టిగేషన్ చేశారు. వాళ్ళు అన్ని వీడియో రికార్డులతో సహా వాళ్ళు ప్రొడ్యూస్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి బాలకోటిరెడ్డి హత్య ఇలానే జరిగింది, ఆయన ఇబ్రహీం హత్య ఇలానే జరిగింది. మాకు ఎటువంటి సంబంధం లేని విషయాల్లో మమ్మల్ని పదే పదే లాగటం, పదే పదే ఈ విధంగా మాట్లాడటం, చిల్లర రాజకీయాలు చేయటం, ఈ చిల్లరతనం ఇప్పటికైనా మానేసి ఒక గౌరవంగా ఒక ఎమ్మెల్యే స్థానానికి ఒక విలువ ఉంటుంది, ఆ విలువని కాపాడాలని చెప్పి నేను ఈరోజు మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను. అట్లానే మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, మాకెవరికి హత్యలు చేసి హత్య రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు, ఆ అవసరం కూడా రాదు. అలాంటి చేసేవాళ్ళం కాదు మేము. అది మేము క్లియర్గా చెప్పదలుచుకున్నాం. ఈరోజు ప్రజలకు కూడా మీ ద్వారా చెప్పదలుచుకున్నాం. ఖచ్చితంగా దీని మీద ఈ ఎమ్మెల్యే చేస్తున్న నాటకాలు, ఎమ్మెల్యే చేస్తున్న మాటలు, దొంగ మాటలు, అబద్ధపు మాటలు ప్రజలు నమ్మకూడదని చెప్పి ఈరోజు మేము క్షుణ్ణంగా ఈరోజు ప్రజలకు వివరాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మీకు కూడా ఈ రికార్డులు ఇవన్నీ కూడా విలేకరులకు ఇస్తున్నాం. దయచేసి ఇవి కూడా మీరు క్షుణ్ణంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కోరుకుంటున్నాం.